వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ది ఎర్త్? సన్కి ఎర్త్కి అప్రాక్సిమేట్గా ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇది డిస్టెన్స్ మనకు తెలియాలంటే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇది మనకి ఫ్యాక్చువల్ డేటా తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం. ఎంత అంట? 1.496 ఇంటూ 10⁸8 కిలోమీటర్స్. ఓకే. ద ప్రిన్సిపల్ ఎలిమెంట్ ఆఫ్ సన్ ఈజ్, సన్లో ఉన్న మెయిన్ ఎలిమెంట్ ఏంటి? సన్లో జనరల్గా ఏముంటాయి, ఎంత కాంపోజిషన్ ఉంటాయంటే సన్లో హైడ్రోజన్ అనేది 71% ఉంటుంది సన్లో, హీలియం 26.5% ఉంటుంది. ఓకే. అండ్ అదర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమైనింగ్ 2.5% ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ప్రిన్సిపల్ ఎలిమెంట్ అంటే మెయిన్ ఎలిమెంట్ ఏది సన్లో అంటే హైడ్రోజన్. ఓకేనా? అంటే 71% మెయిన్ ఎలిమెంట్, 71% ఉందంటే అది మెయిన్ ఎలిమెంట్ అని అర్థం. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు స్పేస్ సైన్స్ విచ్ వన్ ఆఫ్ ది ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ ఈవెన్ వన్ మూన్? ఏ ప్లానెట్కి కనీసం ఒక మూన్ కూడా లేదు. ఏ ప్లానెట్స్కి శాటిలైట్స్ లేవని చెప్పాను? 2 ప్లానెట్స్కి శాటిలైట్స్ లేవని చెప్పాను. ఏ ప్లానెట్స్ అవి? వీనస్ అండ్ మెర్క్యూరీ. వీనస్ అండ్ మెర్క్యూరీకి శాటిలైట్స్ అనేవి ఉండవు. నెప్ట్యూన్కి మార్స్కి ఉంటాయి. నెప్ట్యూన్కి ఎన్ని ఉంటాయి? నెప్ట్యూన్కి 16 ఉంటాయి మూన్స్ శాటిలైట్స్. మార్స్కి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే. యురేనస్కి 146, నెప్ట్యూన్కి 16, జూపిటర్కి 95 శాటిలైట్స్, సాటర్న్కి 28. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, వీనస్ అండ్ మెర్క్యూరీ. ఓకే. విచ్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ క్లోజెస్ట్ టు ది సన్? ఏ ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంటుంది? మనకి ఇవి తెలియాలంటే ఫస్ట్ మనకి సన్, ఈ సోలార్ సిస్టమ్ యొక్క ప్యాటర్న్స్ తెలియాలి. ఏంటి సోలార్ సిస్టమ్ యొక్క ప్యాటర్న్ అంటే ఇది సన్. ఈ సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఫస్ట్ది మెర్క్యూరీ, తర్వాతది వీనస్, నెక్స్ట్ ఎర్త్, మార్స్. అంటే ఇవి ఏ ప్యాటర్న్లో ఉంటున్నాయో తెలిస్తే క్లోజెస్ట్ ఏంటి, డిస్టెన్స్ దూరంగా ఉన్నది ఏంటి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ జూపిటర్, దెన్ సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో సోలార్ సిస్టంలో ఉంటుంది. సో క్లోజెస్ట్ టు ది సన్ అంటే ఏంటి ఇక్కడ? మెర్క్యూరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనమాట. మెర్క్యూరీ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సిస్టమ్? మన ఈ సోలార్ సిస్టంలో స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి అని అడిగారు. ఇక్కడ స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి తెలియాలంటే అసలు బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ వరకు మనకి తెలిస్తే మనం ఆన్సర్ చేసేయగలం. ఇక్కడ స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే, స్మాలెస్ట్ ప్లానెట్ అని ఎలా చెప్తున్నారంటే సైజు బట్టి అది బిగ్గెస్టా స్మాలెస్ట్ అనేది చెప్తున్నారు. జనరల్గా మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఓకే. ఆ 8 ప్లానెట్స్లో మనకి ఏది బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్ తెలియాలంటే ఫస్ట్ బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ వరకు తెలియాలి. బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటి మనకి? ఫస్ట్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ సాటర్న్, నెక్స్ట్ యురేనస్, నెక్స్ట్ నెప్ట్యూన్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ వీనస్, 7th మార్స్ అండ్ ఫైనల్ మెర్క్యూరీ. మనకి ఈ సైజు మనకి ఏది పెద్దది ఏది చిన్నది తెలియాలి. అండ్ అలాగే ఏది 5th లార్జెస్ట్ ప్లానెట్ అని అడిగితే మనకి ఎలా అడిగిన క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి తెలియాలి. బిగ్గెస్ట్ ప్లానెట్ నుండి స్మాలెస్ట్ ప్లానెట్ వరకు మనకి
ఈ యొక్క అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అనేవి తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చా? స్మాలెస్ట్ ప్లానెట్ అంటే ఏంటి? ఇక్కడ మెర్క్యూరీ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బిగ్గెస్ట్ ప్లానెట్ అంటే ఏంటి? ఇక్కడ జూపిటర్. మన ఎర్త్ అనేది ఎన్నో ప్లానెట్? మనకి బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ చూసుకుంటే 5th లార్జెస్ట్ ప్లానెట్. ఓకే ఓకే. ద థిక్ వైట్ అండ్ yellowish clouds ఆఫ్ ది ప్లానెట్ వీనస్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్? ఏ యాసిడ్స్ మనకి వేనస్లో ఉంటాయి అని చెప్పని అంటున్నారు. జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వేనస్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అందువల్లే మనం దాన్ని ఎల్లో ప్లానెట్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ అంటాం. జనరల్గా దీంట్లో ఏ యాసిడ్ ఎక్కువ ఉంటుందంట? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అట్మాస్ఫియర్ ఆఫ్ వేనస్ మోస్ట్లీ కంటైన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్? వేనస్లో ఎక్కువ ఏ గ్యాసెస్ ఉంటాయి అని అన్నారు. మనకి ఇక్కడ గ్యాస్ కాంపోజిషన్స్ అనేవి తెలియాలి. మోస్ట్ ఆఫ్ ది వేనస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది 90% ఉంటుంది. అందువల్లే దీన్ని హాటెస్ట్ ప్లానెట్ అంటాం. సో మోస్ట్లీ ఏ గ్యాసెస్ ఉన్నాయంట? కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ మూన్? ఓన్ మూన్ అంటే సొంతంగా శాటిలైట్స్ లేని ప్లానెట్ ఏంటి? చెప్పుకున్నాంగా శాటిలైట్స్ 2 ప్లానెట్స్కి ఉండవు. అది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వేనస్. వేనస్కి అనే దానికి శాటిలైట్స్ అనేవి ఉండవు. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్? మనకి జనరల్గా ప్లానెట్స్ అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. 2 ప్లానెట్స్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటి అంటే వేనస్ అండ్ యురానస్. ఈ 2 ప్లానెట్స్ మాత్రం క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్? ఏ ప్లానెట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి అని అంటున్నారు. 2 ప్లానెట్స్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. రిమైనింగ్ అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే వేనస్, యురానస్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ వేనస్, ఆప్షన్ బి జూపిటర్, ఆప్షన్ సి సాటర్న్, ఆప్షన్ డి మార్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఆల్ ప్లానెట్స్ రివాల్వ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్సెప్ట్. అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి ఎక్సెప్ట్ ఏ ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరగవు అన్నది. నేను చెప్పాను ఆల్రెడీ. క్లాక్ వైజ్లో 2 ప్లానెట్స్ తిరిగితే అవి వేనస్, యురానస్. ఆప్షన్స్లో ఇస్తే అదే ఆన్సర్. జూపిటర్, ఆప్షన్ ఏ జూపిటర్, ఆప్షన్ బి మెర్క్యూరీ, ఆప్షన్ సి వేనస్, ఆప్షన్ డి ఎర్త్. సో ఇక్కడ వేనస్ ఈజ్ ద ఆన్సర్. విచ్ ప్లానెట్ ఈజ్ ద నియరెస్ట్ ఇన్ సైజ్ ఆఫ్ ఎర్త్? ఇక్కడ ఏమని అడుగుతున్నారు క్వశ్చన్? మన ఎర్త్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ అండ్ సైజు కూడా సిమిలర్గా ఉంటుంది అని అంట. సిమిలర్గా సైజు ఉండడం అండ్ దగ్గరగా ఉండడం ఆ ఉండే ప్లానెట్ ఏంటి అంటే మనకి జనరల్గా ఎర్త్కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ ఏంటి? వేనస్, ఎర్త్, మార్స్. అవునా? ఇవేనా దగ్గరగా ఉన్న ప్లానెట్స్? ఈ దగ్గరగా ఉన్న ప్లానెట్స్. సో ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. మెర్క్యూరీ అనేది కాదు, ఆప్షన్ ఏ మెర్క్యూరీ అనేది కాదు, ఆప్షన్ డి సాటర్న్ కాదు, మెర్క్యూరీ, మార్స్ అండ్ వేనస్. ఈ రెండిట్లో ఆన్సర్. ఏమన్నాడు? దగ్గరగా ఉన్న ప్లానెట్ అండ్ సిమిలర్ సైజ్ ఉండాలి అని అన్నారు. మనం ఇందాక బిగ్గెస్ట్ స్మాలెస్ట్ ప్లానెట్స్ అనుకున్నాం. ఏంటి? ఎర్త్ ఈజ్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్ అండ్ దెన్ వేనస్ అండ్ దెన్ మార్స్. సో ఇక్కడ దగ్గరగా సిమిలర్ సైజ్ దేనికి ఉంటుందంట? వేనస్ ఉంటుందంట. అందుకే ఈ 2 ప్లానెట్స్ని ఎర్త్స్ ట్విన్ అని కూడా అంటారు. ఎర్త్స్ ట్విన్ అంటే 2 కూడా ఒకలాగే ఉంటాయి. సైజు పరంగా చూసుకుంటే 2 ఒకలాగే ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి దగ్గరగా ఉంది కదా అని అది ఆ ఆన్సర్ అవ్వదు. ఎందుకు? ఆ 2 మార్స్, వేనస్ అని ఎందుకు ఇస్తారంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. ఇక్కడ మనకి ఎర్త్స్ ట్విన్ అండ్ సిమిలర్ సైజ్ అని మనకి తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్. విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది ఎర్త్స్ ట్విన్? ఇందాక చెప్పాను కదా ఎర్త్స్ ట్విన్. ఎర్త్స్ ట్విన్ అంటే ఎర్త్కి సిమిలర్ సైజ్ ఉన్న ప్లానెట్ ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా,
Venus is the right answer. Okay, next, which planet is known as the evening or morning star? ఏ planet ని ఈవినింగ్ అండ్ మార్నింగ్ స్టార్ అని చెప్పాను అంటారు. ఇది కూడా మనకి ఫ్యాక్చువల్ డేటా. మనకి ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ ఏ ప్లానెట్ని అంటారంటే వేనస్ని అంటారు. ఓన్లీ వేనస్ని మాత్రమే ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అని చెప్పి అంటారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ రోమన్ గాడెస్? రోమన్ గాడెస్ పేరు అంటే రోమన్ గాడెస్ వల్ల పేరు పెట్టిన ప్లానెట్ ఏంటి? రోమన్ గాడెస్ వల్ల పేరు పెట్టిన ప్లానెట్ ఏంటి అంటే జూపిటర్. రోమన్ గాడెస్కి తర్వాత పెట్టిన పేరు జూపిటర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ ఈస్ హాటెస్ట్ ఇన్ ది సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏది? హాటెస్ట్ ప్లానెట్ ఏది అంటే వేనస్. ఎందుకు హాటెస్ట్ ప్లానెట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ 90% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 90% ఉండడం వల్ల దీంట్లో హీటింగ్ ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. అందుకే వేనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్. మరి మెర్క్యూరీ దగ్గరగా ఉంటుంది కదా సన్కి, మెర్క్యూరీ అనేది హాటెస్ట్ ప్లానెట్ అవ్వచ్చు కదా అని డౌట్ రావచ్చు. మెర్క్యూరీ దగ్గరగా ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో అది కూడా హాట్ బాడీయే. కాకపోతే మెర్క్యూరీతో పోల్చితే వేనస్ అనేది హాటెస్ట్ బాడీ. ఎందుకంటే దానికి బయట నుండి వస్తుంది, లాన్ నుండి కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అందుకే హాటెస్ట్ బాడీ ఏదంటే వేనస్. ది యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఇంక్లైన్డ్ టు ది ప్లేన్ ఆఫ్ ఎక్లిప్టిక్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్. అంటే ఎర్త్ ఇంక్లైన్ అవుతుంది కదా, ఆ ఇంక్లైన్ అయినప్పుడు ఒక పర్టికులర్ డిగ్రీస్లో తిరుగుతుంది. ఆ డిగ్రీస్ ఏంటి అంటే ఇక్కడ మనకి జనరల్గా లాటిట్యూడ్స్ ఎటువైపు మనకి పాస్ అవుతాయి అండ్ ఎటువైపు తిరుగుతాయి, ఏ యాంగిల్లో తిరుగుతాయి అనేది తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ యాంగిల్లో తిరుగుతాయి అంటే 66.5 degrees యాంగిల్లో తిరుగుతాయి అన్నమాట. ఓకే, ఎట్ వాట్ స్పీడ్ డస్ ది ఎర్త్ రివాల్వ్ అరౌండ్ ది సన్? ఎంత స్పీడ్లో మనకి ఎర్త్ అనేది రివాల్వ్ అవుతుంది అని అన్నారు. ఎంత స్పీడ్లో రివాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ 47,000 mph. ఓకే, నెక్స్ట్, డాష్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ది ఎర్త్? ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి? ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి ఆప్షన్స్లో? ఆప్షన్ ఏ వేగా, ఆప్షన్ బి ఆల్టైర్, ఆప్షన్ సి సన్, ఆప్షన్ డి మూన్. ఇక్కడ సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ది షేప్ ఆఫ్ ఎర్త్ ఈస్, ఎర్త్ షేప్ ఏంటి అని అడిగారు. ఎర్త్ షేప్ ఎలా ఉంటుంది అని చెప్పని అన్నారు. ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్ ఏ సర్క్యులర్. మనం సర్క్యులర్ గీస్తున్నాం కదా అని సర్క్యులర్ షేప్లో ఉంటుంది ఎర్త్? సర్క్యులర్ షేప్లో ఉండదు. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి ఫ్లాట్ అండ్ ఫ్లాట్గా ఉంటుందా? కాదు. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. స్పెరికల్ అంటే అది కూడా సిమిలర్లీ ఈక్వల్ టు సర్క్యులర్. సర్క్యులర్గా ఉండదు, స్పెరికల్గా ఉండదు. స్పెరికల్ అంటే ఇదే కాదు, స్పెరికల్, స్పైరల్. ఓకేనా, ఇలా కూడా ఉండదు. సో ఎలాగుంటుంది అంటే రిమైనింగ్ జియాయిడ్ షేప్లో ఉంటుంది, ఎలాంగేటెడ్ పాత్లో ఉంటుంది. ఓకేనా, సో ఎర్త్ షేప్ ఏంటి అంటే జియాయిడ్. హౌ మెనీ న్యాచురల్ శాటిలైట్స్ డూ ఎర్త్ హ్యాస్? ఎర్త్కి ఎన్ని న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఓకే, హౌ మెనీ న్యాచురల్ శాటిలైట్స్ డూ ఎర్త్ హ్యాస్? ఎర్త్కి ఎన్ని న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి అంటే మనకు తెలుసు ఓన్లీ వన్, దట్ ఈస్ మూన్. ఒకే ఒక శాటిలైట్ ఉంది ఎర్త్కి, అది కూడా మూన్ అన్నమాట. ఓకే, విచ్ వన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ఎర్త్? ఎర్త్కి అల్టిమేట్ ఎనర్జీ అనేది దేని నుండి వస్తుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మూన్, ఆప్షన్ బి వాటర్, ఆప్షన్ సి అట్మాస్ఫియర్, ఆప్షన్ డి సన్. మూన్ నుండి మనకి ఎనర్జీ వస్తుందా? మూనే వేరే ఆబ్జెక్ట్ నుండి ఎనర్జీ తీసుకుంటుంది. సన్ నుండి ఎనర్జీ తీసుకొని మనకి లైట్ అనేది ఇస్తుంది. సో మూన్ కాదు. వాటర్కి ఎనర్జీ, వాటర్ నుండి మనకి ఎనర్జీ రాదుగా మన ఎర్త్కి. సో వాటర్ అనేది కూడా కాదు. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్. అట్మాస్ఫియర్ నుండి మన ఎర్త్కి ఎనర్జీ వస్తుందా అంటే కాదు. అంటే లాస్ట్ ఆప్షన్ సన్ ఇచ్చాడు. అవును, సన్ నుండే కదా మన ఎనర్జీని తీసుకుంటున్నాం. ఈ డే అండ్ నైట్ ప్రాసెస్ అవనివ్వండి, లైటింగ్, మొత్తం ఈ ఎనర్జీ అనేది మనం సన్ నుండి తీసుకుంటున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఎంత % ఆక్సిజన్ ఉంటుంది అని చెప్పి అని అడిగారు. ఇది తెలియాలంటే మనకి
మనకి కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ తెలియాలి. కాంపోజిషన్ అంటే ఏంటంటే ఎంత పర్సెంట్ గ్యాసెస్ ఉన్నాయనేది తెలియాలి. ఎంత పర్సెంట్ అంటే మోస్ట్లీ నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే అప్ టు 70% ఉంటుంది. ఓకే, అండ్ ఎంత పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది అంటే 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇదంతా ఫ్యాక్చువల్ డేటా. మనకి ఈ కాంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ఈ గ్యాసెస్ ఆఫ్ ఎర్త్ అనేది తెలిసితే మనం ఇది ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ సెలిస్టియల్ బాడీ ఈజ్ ది ఎర్త్? ఎర్త్ ఎలాంటి సెలిస్టియల్ బాడీ అని అడుగుతున్నారు. ఎలాంటి సెలిస్టియల్ బాడీ? ఆప్షన్ ఏ శాటిలైట్. ఎర్త్ అనేది శాటిలైటా? కాదు. ఎర్త్ అనేది శాటిలైట్ కాదు. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి ప్లానెట్. ఎర్త్ అనేది ప్లానెటా? ఎస్, ఇట్స్ ఎ ప్లానెట్. ఓకే, ఆప్షన్ సి కామెట్స్. కామెట్స్ అంటే తోకచుక్కలు. కామెట్స్ కాదు, మన ఎర్త్ అనేది కామెట్స్ కాదు. సో ఆప్షన్ సి కాదు. స్టార్. ఎర్త్ అనేది స్టార్ కాదు, ఎర్త్ అనేది ప్లానెట్. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ది మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంట? మాస్ 6 × 10⁻23. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు. మనం ఫ్యాక్చువల్ డేటా తెలిస్తే ఇది ఆన్సర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ నెప్ట్యూన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లూ ప్లానెట్? నెప్ట్యూన్ కాకుండా బ్లూ ప్లానెట్ అని ఇంకా దేన్ని అంటాం? నెప్ట్యూన్ని కూడా మనం బ్లూ ప్లానెట్ అంటాం. ఎలాగ బేబీ బ్లూ ప్లానెట్ అంటాం నెప్ట్యూన్ని. అలాగా నెప్ట్యూన్ కాకుండా ఇంకా ఏ ప్లానెట్ని బ్లూ ప్లానెట్ అని అంటారు అని అన్నాం. ఇక్కడ ఆప్షన్ ఏ సాటర్న్. సాటర్న్ అంటే మనకి గోల్డ్ ప్లానెట్ అంటాం. సాటర్న్ ఈజ్ ఏ గోల్డ్ ప్లానెట్. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి ఎర్త్. ఎస్, ఎర్త్ ఈజ్ ఏ బ్లూ ప్లానెట్. బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటరీ ప్లానెట్ అని కూడా అంటాం, బ్లూ ప్లానెట్ అని కూడా అంటాం. ఓకేనా? బికాస్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ బికాస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్స్ బ్లూ కలర్, మనకు ఆకాశం అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. అందుకే ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం. మరి మార్స్ని? సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఓకే ఫైన్, మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాం. ఓకే, మార్స్ని రెడ్ ప్లానెట్. అండ్ ఈ క్వశ్చన్కి మార్స్ అనేది బ్లూ ప్లానెట్ కాదు, రెడ్ ప్లానెట్. సో ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి ప్లూటో. ప్లూటో అనేది ప్లానెట్ కాదు. ప్లానెట్ కాదని ఎప్పుడు చెప్పారు? ఆగస్ట్ 24, 2006 మనకి డిక్లేర్ చేశారు. ఏం చేశారు? ప్లూటో అనేది ప్లానెట్ కాదు, ప్లూటో అనేది డార్క్ ప్లానెట్. ఎందుకు తీసేశారు ప్లానెట్ కింద అంటే జనరల్గా ఏ ప్లానెట్ అన్న ఎలా తిరుగుతుంది? ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది, అవునా? కానీ ప్లూటో అనేది ఎలా తిరుగుతుంది అంటే ఓవర్ ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది. అంటే ఇలా తిరుగుతుంది ప్లూటో, ఓవర్ ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది. అంటే అది ప్లానెట్కి ఉన్న సిమిలర్ ఫీచర్స్ లేవు. అందుకే ప్లూటో అనేది ప్లానెట్ కింద తీసేశారు. సో ఈ ప్లూటో అనేది కూడా కాదు. సో ఇక్కడ బ్లూ ప్లానెట్ అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఎర్త్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్? రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటారు అని చెప్పని అంటున్నారు. రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటారు? ఇందాక చెప్పానా? మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. ఓకేనా? మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. మరి ఎర్త్ని బ్లూ ప్లానెట్, వీనస్ని ఎల్లో ప్లానెట్, మెర్క్యూరీకి పర్టికులర్ కలర్ ఏం చెప్పలేదు. ఓకేనా? కొన్ని ప్లానెట్స్కి మనకి కలర్స్ చెప్పారు. అలాగా చెప్పలేని ప్లానెట్ ఏంటి అంటే జూపిటర్, మెర్క్యూరీ, వీటికి చెప్పలేదు. మిగిలిన అన్ని ప్లానెట్స్కి చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ది మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మార్స్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మార్నింగ్ స్టార్, ఆప్షన్ బి ఈవినింగ్ స్టార్, ఆప్షన్ సి రెడ్ ప్లానెట్, ఆప్షన్ డి బ్లూ ప్లానెట్. ఈ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏ ప్లానెట్ని అంటాం? జనరల్గా వీనస్ని అంటాం. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. మార్స్ అంటే రెడ్ ప్లానెట్. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ మూన్స్ డస్ మార్స్ హ్యావ్? మార్స్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి అని అన్నారు. మార్స్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి అంటే 2 మూన్స్. ఎర్త్కి ఓన్లీ 1 మూన్. మార్స్కి ఉన్న 2 మూన్స్ ఏంటి అంటే ఫోర్బ్స్, డెర్మోస్. ఇవి ఆ మూన్ యొక్క నేమ్స్ అన్నమాట.
2 శాటిలైట్స్ అనమాట. మార్స్కి ఎన్ని శాటిలైట్స్ అంటే ఎన్ని మూన్స్ అంటే 2. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. హౌ మెనీ గేలియన్ మూన్స్ ఆర్ దేర్ విచ్ వర్ డిస్కవర్డ్ బై గెలీలియో ఆన్ 13th January 1610? గెలీలియో మనకి చెప్పారు ఏంటి, గెలీలియన్ మూన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఆ టైంకి ఎన్ని కనుక్కున్నారు అంటే 2. ఓకే. విచ్ ప్లానెట్ హ్యాజ్ ఏ మూన్ నేమ్డ్ గ్యానిమేడ్? ఏ ప్లానెట్కి ఒక మూన్ ఉంది, ఒక ప్లానెట్కి ఒక మూన్ ఉంది, దాని పేరు గ్యానిమేడ్. ఒక మూన్ అంటే దానికి ఒక మూనే ఉందని కాదు, దానికి ఉన్న మూన్స్లో ఒక మూన్ పేరు గ్యానిమేడ్. ఆ గ్యానిమేడ్ ఉన్న మూన్ ఏ ప్లానెట్కి చెందింది అని అడుగుతుంది. గ్యానిమేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. గ్యానిమేడ్ దేనికి సంబంధించిందంటే జూపిటర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మూన్ ఆఫ్ జూపిటర్? జూపిటర్కి మూన్ ఏది కాదు అని అడిగారు. ఇక్కడ జూపిటర్కి ఏది శాటిలైట్ కాదు, ఏది మూన్ కాదని తెలియాలంటే జూపిటర్కి మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని మూన్స్ అనేవి మనకు తెలియాలి. ఓకేనా. ఇందులో ఏది కాదు అని అంటే ఆయో అనేది మూన్ కాదు. టైటానా ఈజ్ ఏ మూన్ ఫర్ జూపిటర్. టైటాన్ అనేది జూపిటర్కి మూనే. యుఫోరియా అనేది కూడా మూనే. గ్యానిమేడ్ అనేది కూడా మూనే. అండ్ దిస్ ఈజ్ గ్యానిమేడ్ అనే వర్డ్, ఈ గ్యానిమేడ్ అనే శాటిలైట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ కంపేర్ టు ది సైజ్ ఆఫ్ ఎర్త్? సైజ్ ఆఫ్ ఎర్త్తో పోల్చితే అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. జనరల్గా లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి, సైజు పరంగానే మనం చెప్తాం లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి. లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి జనరల్గా అంటే జూపిటర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. ఓకే. నెక్స్ట్, ది జైంట్ స్టార్మ్ నోన్ యాజ్ ది గ్రేట్ రెడ్ స్పాట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ప్లానెట్? గ్రేట్ రెడ్ స్పాట్స్ ఏ ప్లానెట్లో ఉంటాయి అని చెప్పని అన్నారు. ఏ ప్లానెట్లో ఉంటాయంటే ఇది జనరల్ ఫ్యాక్చువల్ డేటా. అంటే ఇది మనకి థియరిటికల్గా తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం, కాన్సెప్ట్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా. ఈ స్టార్మ్స్ అనేవి జనరల్గా ఎందులో ఉంటాయంటే మార్స్. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ ఆరెంజ్ ఇన్ కలర్ అండ్ వైట్ స్ట్రిప్స్ ఆన్ ఇట్? ఆరెంజ్ కలర్లో ఉంటుంది మనకి చూడడానికి, కానీ దాని చుట్టూ వైట్ స్ట్రిప్స్ ఉంటాయి. అంటే ఆరెంజ్ కొంచెం గోల్డ్ ఆ కలర్లో ఉన్న ప్లానెట్ ఏంటి అంటే సాటర్న్. అంటే వైట్ స్ట్రిప్స్ ఉన్నాయి. జనరల్గా ఏ ప్లానెట్కి రింగ్స్ ఉన్నాయి అంటే సాటర్న్కి మాత్రమే రింగ్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇవి వైట్ స్ట్రిప్స్, వైట్కి కనిపిస్తాయి. ఈ లోన ఈ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ గోల్డిష్ ఈ కలర్లో కనిపిస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే. ప్లానెట్ ప్లూటో వాజ్ డిస్కవర్డ్ బై? ప్లానెట్ ప్లూటో అనేది ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఎవరు ప్లానెట్ ప్లూటో ఉందని చెప్పారు అంటే సైంటిస్ట్ పేరు క్లైడీ టొంబాగో. ఓకే. టొంబాగో. ఓకే. ఇన్ విచ్ ఇయర్ ప్లూటో వాజ్ డిస్కవర్డ్? ప్లూటో ఏ ఇయర్లో ఉంది అని చెప్పారు అని అంటే 1930. 1930న February 18th మనకి ప్లూటో అనేది ఉంది అని చెప్పారు. February 18, 1930 ప్లూటో అనేది ఉందని చెప్పారు. 24th August 2006న ప్లూటో అనేది ప్లానెట్ కాదు అని చెప్పి ప్లానెట్ నుండి తీసేసి డార్క్ ప్లానెట్ కింద చేసేసారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్? ఏది ప్లానెట్ కింద మనం కన్సిడర్ చెయ్యము. దేన్ని కన్సిడర్ చేయము? జూపిటర్ ఈజ్ ఎ ప్లానెట్. ప్లూటోని ప్లానెట్ కింద కన్సిడర్ చేయట్లేదు. చెప్పాను కదా August 24, 2006న ప్లానెట్ కింద తీసేశారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఎస్ డార్క్ ప్లానెట్? ఏ ప్లానెట్ని డార్క్ ప్లానెట్ అంటాం? ప్లానెట్స్ నుండి తీసేశారు. డార్క్ ప్లానెట్ ఏంటి అంటే మనకి ప్లూటో. ప్లూటో ఈజ్ ఏ డార్క్ ప్లానెట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మూన్ ఆఫ్ ప్లూటో? ప్లూటోకున్న మూన్ యొక్క పేరేంటి? దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మూన్స్ కొన్ని తెలిస్తే మనం వీటికి ఆన్సర్ చేయగలం. ఇక్కడ గ్యానిమేడ్ అనేది జూపిటర్ అని తెలుసు కదా, సో ఇది కాదు. లోనా అనేది మూన్ మార్స్కి సంబంధించింది, సో ఇది కాదు.
కరోను ట్రైటాన్ మనకి కన్ఫ్యూజన్గా ఉన్నవి. మనకి డేటా తెలిస్తే ఈ రెండిట్లో 50-50 ఛాన్సెస్గా అన్న మనం పెట్టచ్చు. సో ఇక్కడ దీని యొక్క మూన్ ఏంటి అంటే ట్రిటాన్. ట్రిటాన్ అనేది ప్లూటో యొక్క మూను. ఓకే, నెక్స్ట్ హూ డిస్కవర్డ్ ది ప్లానెట్ యురానస్. ప్లానెట్ యురానస్ అనేది మనం డిస్కవర్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ మనకి వచ్చేసరికి గెలీలియో గలీ. ఓకే, ది టైం పీరియడ్ బిట్వీన్ ఫుల్ మూన్ టు అనదర్ ఫుల్ మూన్. ఒక మూన్ నుండి అంటే ఒక ఫుల్ మూన్ నుండి ఇంకో ఫుల్ మూన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పని అడుగుతున్నారు. జనరల్గా ఒక్క ఫుల్ మూన్ నుండి ఇంకో ఫుల్ మూన్ అంటే ఏంటి, పౌర్ణమి. ఒక పౌర్ణమి నుండి ఇంకో పౌర్ణమికి అవడానికి జనరల్గా ఎంత టైం తీసుకుంటుంది అంటే అప్రాక్సిమేట్లీ మనకి 29 అండ్ అంటే 29 to 30 తీసుకుంటుంది. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల పొడుపు అంటే అమావాస్య తర్వాత నుండి మళ్ళీ తర్వాత పౌర్ణమి వరకు 15 days, మళ్ళీ పౌర్ణమి నుండి మళ్ళీ చందమం తగ్గుతూ వస్తుంది కదా, మళ్ళీ 15 days, అంటే అప్రాక్సిమేట్లీ 30 days అనేది తీసుకుంటుంది. 29 to 30 days. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్లైట్లీ లాంగర్ దెన్ 29 days అనేది రైట్ ఆన్సర్. ఓకే, హౌ మెనీ డేస్ ఆర్ టేకెన్ బై ది మూన్ టు కంప్లీట్ ఏ సింగిల్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సెస్. జనరల్గా మూన్ తన చుట్టూ తను తిరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పని అడుగుతున్నారు. ఎంత టైం తీసుకుంటుంది అంటే 27 ఎర్త్ డేస్. 27 ఎర్త్ డేస్ అంటే జనరల్గా మనం డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అలాగా. అంటే మూన్ తన చుట్టూ తను తిరగడానికి 27 days తీసుకుంటుంది. మరి రొటేషన్ 27 అయితే మరి రెవల్యూషన్ కూడా సేమ్ 27 days తీసుకుంటుంది. మూన్ మన ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా 27 days తీసుకుంటుంది. రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ మూన్ ఈజ్ సేమ్. ఓకేనా? దాని చుట్టూ దాన్ని తిరగడానికి 27 days, మన ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా 27 days. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ బై మ్యాన్ ఫస్ట్ డిస్కవర్ చేసిన ప్లానెట్ ఏంటి అంటే ఫస్ట్ సైంటిస్టులు మన టెలిస్కోప్ నుండి చూసి ఒక ప్లానెట్ని చూశారు. అది ఏ ప్లానెట్ అంటే యురానస్ అనే ప్లానెట్ని ఫస్ట్ చూసి మనకి ప్లానెట్స్ అనేవి ఉన్నాయని చెప్పారనమాట. ఓకే, ఇంకా ప్లానెట్స్ మన ఎర్తే కాకుండా ఇంకా ప్లానెట్స్ ఉన్నాయని చెప్పి మనకి చెప్పారనమాట. ఓకే.